అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఏపీలో జగన్ అధికారం శాశ్వతమన్నట్లు వ్యవహరించారు. పాలనలో వన్ మ్యాన్ షో చేసిన ఆ ఇద్దరికి తెలుగు ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఆ ఎఫెక్ట్ తో తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. అదే సీన్ ఏపీలో వైసీపీ విషయంలో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు షాక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్న ప్రజా ప్రతినిధుల్ని చేర్చుకోవడానికి టీడీపీ, జనసేనలు సిద్ధంగా లేవు. దాంతో పార్టీ మారాలని చూస్తున్న వైసీపీ నేతలు కొత్త రూటు పడుతున్నారట. వైసీపీకి త్వరలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు చెలకివ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో జగన్ కు భారీ షాక్ తప్పదని అంటున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. వారిలో మెజారిటీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కి రాజ్యసభలో అవసరమైన బలం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు, రాజ్యసభ ఆమోదం పొందాలంటే ఎన్డీఏలో లేని పార్టీల మద్దతు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్డీఏ సర్కార్కి రాజ్యసభలో బయట పార్టీల మద్దతు అవసరమైన నేపథ్యంలో వైసీపీకి ఉన్న 11 మంది, బీఆర్ఎస్ కున్న 4 రాజ్యసభ సభ్యులు కీలకంగా మారారు. ఎన్డీఏ కూటమిలో లేకపోయినా బీఆర్ఎస్, వైసీపీలు తాము అధికారంలో ఉన్నప్పుడు అంశాల వారి మద్దతంటూ మోడీ సర్కార్కు అన్ని విధాలా సహకరించాయి. అయితే ఈసారి అలా బయట నుంచి మద్దతు తీసుకోవడం కంటే ఎంపీలను పార్టీలో చేర్చుకోవడమే మేలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఏపీలో టీడీపీ, జనసేనలకు వైసీపీ వాసన అంటేనే గిట్టదు. ఇప్పుడు ఆ 2 పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతు తీసుకుంటే కూటమిలో బీజేపీ పరిస్థితి డెలికేట్ గా మారుతోంది. అందుకే బయట నుంచి మద్దతు కంటే వైసీపీ ఎంపీల్ని కలిపేసుకోవడమే బెటర్ అని బీజేపీ బాసులు భావిస్తున్నారట. గతంలో టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నట్లు వైసీపీని మెచ్చేసుకోవాలని చూస్తున్నారట. అదే సమయంలో జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్లోకి వెళ్తున్నారట. పరాజయం పాలైన వైసీపీ అధినేత జగన్ స్టైల్ మారడం లేదన్న అసంతృప్తి ఎంపీల్లో కనిపిస్తోందంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోకి 4-5 డైరెక్ట్ ఎంట్రీ ఉండేది. సజ్జల, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారు మాత్రమే డైరెక్ట్ గా జగన్ తో మాట్లాడగలిగేవారట. ఇక మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ ను కలవాలంటే అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడవలసి వచ్చేదట. ఇప్పుడు ఓడిపోయాక కూడా జగన్ అదే వైఖరి ప్రదర్శిస్తూ ఉండటం రాజ్యసభ ఎంపీలకు మింగుడు పడటం లేదట. 45 రోజుల వ్యవధిలో జగన్ 4సారి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. దాంతో ఆయన ఎప్పుడు తాడపల్లిలో ఉంటారో, ఎప్పుడు యలహంక కోటకు వెళ్తారో అంతుపట్టక అసలు పార్టీ భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటున్నారట. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానం అంటూ జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నా అట్టర్ ఫ్లాప్ కావడం, గత 5 ఏళ్లలో ఇష్టారాజ్యంగా నాయకులు దోచుకుంటున్నట్లు రోజుకొక కుంభకోణం బయటపడుతూ ఉండటంతో వైసీపీ నేతల్లో భయం మొదలైందట. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణం జగన్ వైఖరి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో ఇక ఆయనతో ఉంటే తమ ఫ్యూచర్కే ప్రమాదమని వైసీపీ ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉంటున్నారట. ఇంకా వైసీపీతో, జగన్తో అంటకాగితే రాజకీయ జీవితం సమాధి కావడం తప్ప మరే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారట. అయితే వారు టీడీపీ, జనసేనల వైపు ఆశగా చూస్తున్నా అటు నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు రావడం లేదట. తెలుగుదేశం, జనసేనలతో టచ్లోకి వెళ్లేందుకు దారులు కనపడక బీజేపీ ద్వారా ఆ పార్టీలకు దగ్గర కావాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ, జనసేనల్లో ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నా రాజ్యసభలో ఎన్డీఏ సర్కార్కి ప్లస్సే. అందుకే బీజేపీ నేతలు కూడా రాయభారం నడిపే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నా వైసీపీకి 8 మంది హ్యాండ్ ఇస్తే ఇక పార్టీ విలీనమైనట్లే. మొత్తం మీద త్వరలోనే జగన్ కి రాజ్యసభ ఎంపీల షాక్ తగలబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.